నమ్మిన అగ్రిగోల్డ్ బాధితులను సీఎం మోసం చేశాడని ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులంతా 30 గంటల దీక్షకైతే దిగారు. మరి ధర్మ పోరాట దీక్షను టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య నిమ్మరసం ఇచ్చి ఇప్పుడే దీక్షను విరమింపచేయడం జరిగింది. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నేను ఈ దీక్షకు వచ్చేటప్పుడు కూడా ముప్పాళ్ళ నాగేశ్వరరావు అడిగినప్పుడు నేను మా అధినేతతో మాట్లాడాను. నేను సార్ ఇలా వెళ్తున్నానండి అంటే పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పండి. ఈ సమస్యను ఒక ప్రధాన సమస్యగా తీసుకుంటాం. మనం ఎన్నికల సమయంలో కూడా మనం ప్రస్తావిస్తాం, తప్పకుండా అధికారంలోకి వస్తాం, ఈ సమస్యను సంపూర్ణంగా పరిష్కరిస్తామని నా తరఫున హామీ ఇవ్వండి అని చెప్పి కూడా మా అధినేత చెప్పడం జరిగింది. ఆయన మాటే నా నోట ఈ బాధితులకి ఇక్కడ వినిపించాను. నేను మధ్యలో ఉన్నాను కనుక నేను ఆషామాషిగా మాట్లాడే మనిషిగా, నేను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను. రేపు మా స్ట్రాటజీ మీటింగ్లో కూడా ఎవ్రీడే మార్నింగ్ ఇంపార్టెంట్ లీడర్స్తో మాట్లాడతారు మా అధినేత. అందులో కూడా మా మేనిఫెస్టో కమిటీ చైర్పర్సన్ మా యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, ఆయన దృష్టిలో కూడా పెడతాను. ఇలా కోరారు కొంతమంది అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ప్రధాన సమస్య అన్నారు కనుక తప్పకుండా ప్రధాన సమస్యగానే చూస్తాం. 90 రోజుల్లో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత తప్పకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం చేయాలో మాకు తెలుసు. లోకేష్ బాబు గారు కూడా మొన్న 30వ తారీఖున లేఖ కూడా రాశారు ముఖ్యమంత్రి. ఏమయ్యా ఎందుకు నిద్రపోతావు, నీవు ఇచ్చిన హామీలే కదా, మడమ తిప్పనంటావు, మాట తప్పనంటావు, అన్నీ తప్పుతావు, అన్నీ తిప్పుతావు, ఇదేమి అన్యాయం, వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా ఒక సవివరంగా లేఖ రాయటం జరిగింది. నేను కూడా తప్పకుండా ఇందులో భాగస్థులవుతా. వీళ్ళ బాధలు తీర్చడంలో నేను కూడా ప్రధాన పాత్ర పోషిస్తాను. సార్ ఈ ఒక్కలే కాదు సార్, అలాగే అంగన్వాడీలో ఇప్పుడు 24వ రోజు చేస్తున్నారు. ఆ పక్కనే ఏపీ సమగ్ర ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించాలని. ఆ పక్కన మున్సిపల్ కార్మికులు కూడా కొన్ని రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. నిన్న అంగన్వాడీలో వాళ్ళు ధర్మ పోరాటంగా చేసుకుంటున్న దీక్షను కూడా వాళ్ళు పోలీసులు అనేది అరెస్టులు చేయడం చాలా కర్కటంగా కనిపించినాయి నిన్న రోడ్డు మీద. సో దీన్ని ఏమంటారు, దీనిపై ఏమంటారు మీరు? ఈ ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్ల అన్ని సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది ఈ ప్రభుత్వం. మనం అక్కడ దీక్షా స్థలికి వెళ్ళి చూస్తే అలంకార్ టాకీస్ రోడ్డు అంతా సామమూర్తి రోడ్డు అంటారు, ఆ రోడ్డు అంతా చూస్తే అదొక మాయాబజార్లా, చైనా బజార్లా కనపడుతుంది. టెంట్లెస్, వరుసగా టెంట్లు ఉన్నాయి. వీళ్ళెవరు బాధితులు అంటే అగ్రిగోల్డ్, వీరెవరంటే అంగన్వాడీలు, వీళ్ళెవరంటే ఆశా వర్కర్స్, వీళ్ళెవరంటే వాట్ ఈస్ కాల్డ్, ఇట్లా వరుసగా అందరూ బాధితులు ఉంటారు. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నేను నా ఉపన్యాసంలో చెప్పా, ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయినందువల్ల, ఒక పాళెగాళ్ల సంతతికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినందువల్ల ప్రజల బాధలు ఆయనకు పట్టవు. బాధితుల బాధలు చూసే టైం ఆయనకి లేదు. ఆయన టైం అంతా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేసుకోవటం, అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న ధ్యాస తప్పితే ప్రజా సమస్య తీర్చాలని లేదు. 90 రోజులు ఓపిక పట్టమని వీళ్ళందరూ బాధితులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తే విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అన్నాను ఒక మాట, వాళ్ళకి పూర్తిగా అర్థమైంది లేదో, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. మీ పని ఏంటి, ఇతను టపా కట్టి వెళ్ళిపోవాలా, ఇతని టెంట్ ముగించుకొని టెంట్ పీక్కొని వెళ్ళిపోవాలి. ఆ పని మీరు చేయండి, మీ పని తప్పకుండా నేను చేస్తాను. అందులో ప్రధాన పాత్ర నేను పోషిస్తా. అన్నకి సగౌరవంగా మేము తీసుకెళ్ళి ఆయన చెప్పినవన్నీ చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. అలాగే సార్, అంటే ఈరోజు షర్మిల గారు కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. అంటే మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఎవరు వచ్చినా, ఏ రాజకీయ పార్టీలో ఎవరు వచ్చినా కూడా ప్రజలు మాకు మద్దతు ఇస్తారు. ఈ దుర్మార్గుడిని సాగనంపుదాం, సన్మార్గుడిని మనం అధికారంలోకి తెచ్చుకుందాం. అదే తెలుగుదేశం పార్టీ. సో అగ్రిగోల్డ్ బాధితులకి పూర్తి మద్దతు తెలిపారు వల్లరామయ్య గారు. సో చూద్దాం, వీళ్ళ పోరాటం అయితే ఇప్పుడైతే దీక్ష విరమింప చేశారు. మళ్ళీ వీళ్ళది సంక్రాంతికి 15వ తారీఖు వీళ్ళది జరగబోతుంది. మరి ఆ రోజుకి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ, జై స్వరాజ్య టీవీ.